మీ కులదేవత, గ్రామదేవత, ఇలవేల్పు దేవతలని ముగ్గురుంటారు. ప్రతి కులానికి ఒక కులదేవత ఉంది. ప్రతి గ్రామానికి ఒక గ్రామదేవత ఉంది. ప్రతి ఇంటికి ఒక ఇలవేల్పు దేవత. ఇలవేల్పు అంటే ఏమీ లేదు, మీ పిల్లలకి జుట్టు ఎక్కడిస్తారు? పుట్టు వెంట్రుకలు. ఆయనే ఇలవేల్పు దేవత. ఈ ముగ్గురిని రోజు దండం పెట్టుకోండి. ఇంట్లో దీపారాధన చేసుకుని 2 అగరత్తులు వెలిగించుకోండి. గడపకి పసుపు రాసుకోండి, బొట్లు పెట్టండి. ఆడవాళ్ళు కాస్త కాళ్ళకి పసుపు రాసుకుని కాస్త ఎప్పుడు బొట్టుతో ఉండండి. పంచమాంగళ్యాలు అంటారు, జడేసుకోండి. మెడలో నల్లపూసలు, మంగళసూత్రం ఉండేలా చూసుకోండి. చేతులకు గాజులు ఉండేలా చూసుకోండి. తర్వాత పాపిట్లో బొట్టు, జడలో పూలు, కాలికి పెళ్ళైన వాళ్ళు మెట్టెలు అలా పెట్టుకోండి. పంచమాంగళ్యాలు ధరించండి. అది ఐశ్వర్యం. పూజ చేయగలిగినటువంటి వాళ్ళు పూజ చేసుకోండి. పూజ చేయలేనటువంటి వాళ్ళు దీపారాధన చేసుకుని దండం పెట్టుకోండి. బెల్లం ముక్క నైవేద్యం పెట్టండి. మహానైవేద్యం అంటే మనం అన్నం వండి పప్పు కూర అన్నీ వండాలి కదా, అది పెట్టలేనప్పుడు కొంచెం వడపప్పు, పెసరపప్పు నీళ్ళలో నానబెట్టి కొంచెం బెల్లం ముక్క వేసి పెడితే ఆర్గమద్గ సూపం అంటారు. అది నైవేద్యం పెడితే మహానైవేద్యం పెట్టిన లెక్కలోకి వచ్చేస్తుంది. అయిందమ్మా, అలా చేసుకోండి దీపారాధన. అలాగే నిలబడి ఆచమనం చేయకండి. అందరిలో దేవుడి గది ఉండాలని లేదు కాబట్టి మీకు ఇంట్లోనే ఉన్న గూట్లోనే జాగ్రత్తగా కట్టెను వేసుకోండి. కట్టెను తీసి దీపారాధన చెయ్యండి. పడగదిలో ఎప్పుడు దేవుళ్ళు ఉండకూడదు. ఒకవేళ ఒకటే రూమ్ ఉందని అందులోనే పడుకుంటాం, అందులోనే దేవుళ్ళు ఉంటారంటే ఖచ్చితంగా ఒక గూట్లో పెట్టుకోండి దేవుణ్ణి. దీపాలు వెలిగించండి. ఎక్కువ నూనె పోయొద్దు. మీరు ఎప్పుడు దీపం పెట్టినా సూర్యోదయం అయ్యేటప్పుడు ఆ దీపం కొండెక్కిపోవచ్చు. కాబట్టి ఎక్కువ దీపం పెట్టి రాత్రి అంతా వెలగాలి, పొద్దున్నంతా వెలగాలి, వారం రోజులు వెలగాలి. అవి మళ్ళీ రూల్స్ వేలే ఉంటాయి. అవి అఖండ దీపంలోకి వెళ్ళిపోతాయి. ఆ రూల్స్ వేరు. అలాగే కొంతమంది ఎక్కువ నూనె పోసేసి పొద్దున్నే దీపం పెట్టి సాయంత్రం వరకు వెలుగుతుంటే ఇంటికి తాళం వేసి వెళ్ళిపోతారు. ఇంట్లో దీపం వెలుగుతుండగా ఇంటికి తాళం వేయకూడదు. అది రూల్, గుర్తుంచుకోండి. అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం పెద్దవాళ్ళు పెట్టిన రూల్. కాబట్టి వాటిని గడప బయటో లేదా తులసి మొక్క దగ్గర పెట్టుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఎంత చమురు కావాలో అంతే వేయండి, ఎక్కువ వేయకండి. అలాగే ఒకవేళ దీపాలు కొండెక్కిపోయాక కట్టెనేసేయండి. కట్టెనేసేస్తే దేవుడి గది మూసేసినట్టే. ఇంట్లో కొంతమందికి ఇంట్లో కూర్చుని చేసుకునే ప్లేస్ లేక నిలబడి ఒక చెక్క కొట్టుకుంటారు డోర్లు పెట్టుకుని. అలాంటి వాళ్ళు ఏం చెయ్యాలయ్యా అంటే, నిలబడి పూజ చేసుకోవచ్చు కానీ కూర్చుని ఆచమనం చెయ్యాలి. ఎప్పుడు కూడా నిలబడి ఆచమనం చేయొద్దు. కూర్చుని 3 సార్లు నీళ్లు తాగి కేశవనామాలు చెప్పుకుని 4వసారి నీళ్ళు వదిలిపెట్టి నిలబడి పూజ చేసుకోవచ్చు. కానీ ఎప్పుడైనా సరే ఆచమనం, ప్రసాదం, తీర్థ ప్రసాదాలు ఖచ్చితంగా కూర్చునే తీసుకోవాలి.